ఈ లోక ప్రేమ సమాధానములు అన్నీ గతించిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం, దేవుడు అనుగ్రహించు శాంతి మాత్రమే నిరంతరము నిత్యము నిలిచేదై ఉంది. ఈ రోజున మీ కుటుంబ పోరాటములో, మీ వ్యక్తిగత జీవిత తుఫానులలోనూ దేవుని సమాధానం మీకు అనుగ్రహింపబడినట్లయితే ఎన్ని పోరాటాలు, ఎన్ని తుఫానులైనను అవి మిమ్మలను ఏమీ చేయలేవు. దేవుడు మనకు అనుగ్రహించే సమాధానము చొప్పుననే అనేకమైన కార్యములను నూతనముగా మనం చూడబోతున్నాము. సమాధానం ప్రాముఖ్యమైనది. ఈ లోకములో ఒక ఫిలిం చూసినప్పుడు 4 hours 5 hours మాత్రమే సంతోషం ఉండి ఉండొచ్చు. కానీ ఆ సంతోషముతో ఏమాత్రం సంబంధము లేని ఈ దైవికమైన సమాధానము, సంతోషము ఎంతో గొప్పది, పూర్తిగా దైవికమైనది. ఈ దైవికమైన సమాధానమును ఒక మనుష్యుడు పొందినప్పుడు అతనికి క్షేమము, ఆరోగ్యము, నూతన బలము, అతని చేతి కార్యములలో కూడా ఉన్నతమైన జయమును పొందుకోవచ్చు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఓడలోనే ఉన్నారు. కానీ అందులో ఉన్న శిష్యుల బృందం అంతా భయంకరమైన అలల తాకిడితో, గాలి, గొప్ప తుఫాను శబ్దం, ఇటు కూర్చున్న వారు అటు, అటు కూర్చున్న వారు ఇటు, అది పడేస్తూ ఉంది. ఓడ మునిగిపోతుందేమో అన్నంత భయము, కలవరము. కానీ ఆయన ఓడలోనే ఉన్నారు. అప్పుడు ప్రభువా, మా గురించి చింత లేదా అని శిష్యులు ఆయనను మేలుకొల్పినప్పుడు ఆయన సమాధానముగా, ఆయన ప్రశాంతముగా, ఆయన నిద్రలో ఉన్నారు. ఎందుకు అనంటే, తుఫానులలో మనము పోవలసి వచ్చినను ఇట్టి సమాధానమే మీలో కూడా నివసించును అని ఆయన అక్కడ ఆ సందర్భాన్ని మనకు, ఆ సత్యాన్ని మనకు తెలియచేయటం కొరకు ఆయన నిద్రిస్తూ మనకు ఆ సత్యాన్ని నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని తుఫానులైనా, ఎన్ని పోరాటాలైనా అవన్నీ సమసిపోవాల్సిందే. యేసు నామములో తలలు వంచాల్సిందే. ఏదియు ఎంత మాత్రము మీకు హానియు చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన లేచి నిలవబడి అడుగుతున్నారు శిష్యుల్ని, మీరెందుకంత భయపడుతున్నారు? ఇదే మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మీరెందుకంత భయపడుతున్నారు? మీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో మీరు ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, ఇంటర్వ్యూస్లో మీరు రిజెక్ట్ అయ్యి ఉండవచ్చు, మీకు లోపల కిడ్నీ సమస్య ఉండి ఉండొచ్చు, శారీర బలహీనతలు ఉండొచ్చు, ఆత్మీయంగా కూడా మీరు ఎంతో చైతన్యవంతులు కాకపోవచ్చు. కానీ మీ జీవితంలో సమస్తానానికి మించినటువంటి దేవుని సమాధానము మీలో ఉన్నట్లయితే మీరు భయపడవలసిన అవసరమే లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. అనేక సమస్యల వలన మీ గుండె చెదరినా సరే మీ హృదయము దేనికి భయపడ అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చు సమాధానము మనకు సైనికుని వలె కావలి కాస్తుంది. ఆయన సమాధానం పరిపూర్ణమైన రాకుమారుడు, సమాధానకర్తగా మనకున్నాడు. దేనికి మనం చింతింపవలసిన, భయపడవలసిన అవసరము లేదు. ఇటీవల ఒక ప్రాంతంలో ఒక కూటము జరిగినప్పుడు ఆ కూటములో ముమ్మరంగా దేవుని ఆత్మ చేత దైవజనుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుని శక్తి ఆ సభా ప్రాంగణాన్ని కమ్ముకొని ఆ సభలో ఉన్న ఒక త్రాగుడుకు బానిసైన వ్యక్తి, 3 పూట్ల కుటుంబ సభ్యులు చెప్తున్నారు, 3 times ఫుడ్ లేదు, 3 సార్లు భోజనానికి బదులు ఆయన త్రాగటే, అంత బానిస. అయితే దేవుని శక్తి అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు అతనే అంటున్నారు, క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా అని ఆత్మలో తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజున అతడు పూర్తిగా రక్షింపబడి దేవుని ప్రేమను, దేవుని సమాధానమును రుచి ఎరిగిన వాడిగా అనేకులకు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పాతవి గతించిపోతాయి,
దేవుని సమాధానం మీ మీదకి వచ్చినప్పుడు నూతనమైనవి మీరు చూడగలుగుతారు. సమాధానం వలన తిరిగి మీరు నూతనమైన కార్యాలను చూస్తారు. మొదట ఆయన సమాధానం కొరకు మనం కనిపెట్టాలి. సమాధానం ఉన్న వారిని ఎవరూ వచ్చి సమాధానపరచవలసిన అవసరం లేదు. దేవుని సమాధానం ఒక వ్యక్తిలో నివసిస్తే ఆ సమాధానము కనీసం మాట్లాడుటలో కూడా ఒక పొల్లైనా తప్పు ఉండదు. దేవుని సమాధానం ఒక వ్యక్తిలో నివసించినప్పుడు అతని చూపు, అతని నడవడిక, అతని ఆలోచనలు అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరిచేవిగా ఉంటాయి, దైవికముగా ఉంటాయి. ఆయన సైనికుని వలె మన తలంపులకు, మన ఆలోచనలకు కావలిగా ఉంది. ఇది మాట్లాడవద్దు, ఇది మాట్లాడు, అలా చెప్పవద్దు, ఇలా చెప్పాలి, అలా వెళ్ళకూడదు, ఈ విధంగా నడవాలి అనని ప్రతి విషయాన్ని గురించి ఆయన తన సమాధానాన్ని మనకు వెల్లడి చేస్తాడు. మనం ఆ రీతిగా నడిపించబడినప్పుడు ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. సమస్త కార్యాలను మనకంటే ముందుగా వెళ్ళి ఆయన చక్కపరిచే దేవుడుగా ఉన్నాడు. మన జీవితం అంతటిలో దేవుని సమాధానం ఇది మొదలుకొని కావలి నుండి సైనికుని వలె మనలను కాపాడునుగాక. లోకములో ఎన్ని విభ్రాంతిని కలిగించే విషయాలైనా, ఎన్ని మనం న్యూస్ ఛానల్స్ ద్వారా వింటున్నా మనం భయపడవలసిన పని లేదు. దేవుని సమాధానం ఇది మొదలుకొని మనలను నడిపించునుగాక. ఆమేన్.